నాలెడ్జ్ అయితే ఏ ఇస్తుంది, కానీ ఇంపాక్ట్ ని మాత్రం కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది. మనం అనుకున్న దానికంటే చాలా క్విక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిని మింగేయబోతోంది, మానవ మేధస్సుని మింగేయబోతోంది. అసలు ఇంత పెద్ద ముప్పును మనం తట్టుకోగలమా? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ యొక్క అండర్ రేటెడ్ స్కిల్ నీ దగ్గర ఉంటే ఏఐ నేను రీప్లేస్ చేయలేదు. అదే కమ్యూనికేషన్. మీరు చూసినట్టు మనం ఆల్రెడీ అన్ని చోట్ల వినే ఉంటాం, ఏఐ వచ్చేసింది, డెవలపర్స్ని రీప్లేస్ చేస్తుంది, డిజైనర్స్ని రీప్లేస్ చేస్తుంది, అండ్ కాంటెంట్ క్రియేటర్స్ రీప్లేస్ అవుతారు. కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ లే ఆఫ్స్ కూడా స్టార్ట్ చేసేసినాయి. కరెంట్ ఏ ఏరియాలో సర్వైవ్ అవ్వాలంటే కోడింగ్ కన్నా, టూల్స్ కన్నా, సర్టిఫికేషన్స్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉండదు. అది లేకపోతే మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్లో ఉండిపోతాం. అదే కమ్యూనికేషన్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అండ్ అది ఎంత బిగ్గెస్ట్ సూపర్ పవర్ అవుతుందో ఫ్యూచర్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గో. మనలో చాలామంది ఒక మిస్టేక్ చేస్తాం. కొత్త ఏఐ టూల్ వచ్చినా, కొత్త టెక్నాలజీ వచ్చినా అది వెంటనే నేర్చేసుకుంటాం. కానీ మన థాట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇగ్నోర్ చేస్తాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళ ఇద్దరికి సేమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ సేమ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ ఒక డెవలపర్ క్లయింట్స్తో మాట్లాడుతున్నాడు అండ్ తన ఐడియాస్ షేర్ చేస్తున్నాడు అండ్ టీమ్మేట్స్కి క్లియర్గా తన థాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకొక డెవలపర్ సైలెంట్గా ఉంటూ తన వర్క్ తను చేసుకొని అండ్ ఎక్కువ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని వర్క్ వేలో ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఇద్దరిలో ఎవరికి ప్రమోషన్ వస్తుంది? మోస్ట్ కేసులో ఫస్ట్ పర్సన్కే. ఎందుకంటే కంపెనీలో ఓన్లీ కోడ్ చేసే వాళ్ళకన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తూ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని స్ట్రక్చర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్నో ఏఐ టూల్స్ వాడి ఉంటాం. ఏఐ ఆన్సర్ ఇస్తుంది, ఏఐ కోడ్ మొత్తం రాస్తుంది, ఏఐ ప్రెజెంటేషన్ ఇస్తుంది, ఏఐ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ యాప్ మొత్తం బిల్డ్ చేస్తుంది. కానీ ఏఐ అసలు మనల్ని రీప్రజెంట్ చేయలేదు. మన పర్సనాలిటీని, మన బాడీ లాంగ్వేజ్ని, మన కాన్ఫిడెన్స్ని అస్సలు రీప్లేస్ చేయలేదు. ఒక మేనేజర్ని కన్విన్స్ చేయాలన్నా, ఒక క్లయింట్కి మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఒక క్లయింట్ని ఇంప్రెస్ చేయాలన్నా, ఒక టీమ్ని లీడ్ చేయాలన్నా ఇవన్నీ ప్రాంప్ట్స్తో అసలు కంప్లీట్ వన్ కమ్యూనికేషన్తో జరుగుతుంది. ఏఐ దగ్గర అందరి నాలెడ్జ్ ఉంటుంది కానీ అందరి దగ్గర కమ్యూనికేషన్ ఉండదు. అందుకే కమ్యూనికేషన్కి అంత వాల్యూ ఉంటుంది. మనం కాలేజ్లో ఉన్నప్పుడు మార్క్స్ ఇంపార్టెంట్ అనుకుంటాం, జాబ్ వచ్చాక స్కిల్స్ ఇంపార్టెంట్ అనుకుంటాం. కానీ కెరియర్ గ్రో అయ్యే టైంలోనే మనకు అర్థమవుతుంది అసలు ఇంపార్టెంట్ థింగ్ అనేది కమ్యూనికేషన్ అని. మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా అండ్ మన శాలరీ నెగోషియేట్ చేసుకోవాలన్నా, మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మనకి ఫ్రీలాన్స్ క్లయింట్స్ కావాలన్నా, బిజినెస్ని బిల్డ్ చేయాలన్నా, ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయాలన్నా కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగే కమ్యూనికేషన్. సో చాలామంది ఆపర్చునిటీస్ మిస్ అయ్యేది వాళ్ళ టాలెంట్ లేకపోవడం వల్ల కాదు, వాళ్ళ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల. అండ్ కెరీర్ పక్కన పెడితే మన పర్సనల్ లైఫ్లో కూడా సేమ్. మన ఫ్రెండ్స్కి మన ఐడియాస్ షేర్ చేయాలన్నా, కొత్త వాళ్ళతో కాన్ఫిడెంట్గా మాట్లాడాలన్నా, మన ఫ్యామిలీతో అండర్స్టాండింగ్ ఉండాలన్నా అండ్ పబ్లిక్ స్పీకింగ్ అయినా సరే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలన్నా కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. యాక్చువల్లీ చెప్పాలంటే లైఫ్లో చాలా వాటికి నాలెడ్జ్ ప్రాబ్లం కాదు, కమ్యూనికేషన్ ప్రాబ్లం. సో నేను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫాలో అయిన థింగ్స్: కెమెరా ముందు మాట్లాడడం అండ్ కొత్త వాళ్ళకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఫ్రీలాన్స్ క్లయింట్కి క్లియర్గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ టీచింగ్లో అండ్ మాక్ ఇంటర్వ్యూస్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ పబ్లిక్ స్పీకింగ్ నుంచి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు ఒక టాపిక్ తీసుకొని అందరూ వాళ్ళ పాయింట్స్ షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నేను కూడా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కోసం స్పీకప్ అనే కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేశాను వాట్సాప్లో. సో దాని క్యూఆర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను అండ్ కామెంట్స్లో కూడా లింక్ షేర్ చేస్తాను. మీరు జాయిన్ అయ్యి ఎవ్రీ సింగిల్ డే ఒక టాపిక్ ఉంటుంది, మనం డిస్కస్ చేసుకోవచ్చు అండ్ ఎవరి పాయింట్స్ ఏంటి అనేది అక్కడ షేర్ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకొని దానిపైన డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. మీరు అగ్రీ అయినా డిసగ్రీ అయినా సరే మీ పాయింట్ అక్కడ షేర్ చేయాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ఒక వీడియో చూసి ఇంప్రూవ్ అయ్యే స్కిల్ కాదు, మనం మాట్లాడి ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అయ్యే స్కిల్. ఒక 30 days కన్సిస్టెంట్గా పార్టిసిపేట్ చేశాక మీకే అర్థమవుతుంది డిఫరెన్స్, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. సో డూ చెక్అవుట్ ద లింక్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎవ్రీ సింగిల్ డే మీట్లో కలుగుతాం. సో ఏఐ రీప్లేస్ చేస్తుందని భయపడకండి, ఏఐని అన్ని రకాలుగా యూజ్ చేయండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో అందరి దగ్గర ఏఐ టూల్స్ ఉంటాయి కానీ కొంతమందే దాన్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. నాలెడ్జ్ అయితే ఏఐ ఇస్తుంది కానీ ఇంపాక్ట్ని మాత్రం కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది. సో కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్ ప్రకారం ఏఐ రీప్లేస్ చేయలేని ఇంకొక స్కిల్ ఏంటని. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.